నమస్తే పబ్లిక్ ఎట్టురు ముందుగా అందరికీ శరణార్థులు. ఇవాళ తెలంగాణలో ముఖ్యమైన వార్తలేందో ఓపాలు అరుచుకొనొద్దాం బారి. తెలంగాణలో రేవంత్ సర్కార్ చేపట్టిన కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఈ కులగణన సర్వే విధానంపై కాంగ్రెస్ ఎంపీలకు ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి. సాధ్యం కాదనుకున్న కులగణను సుసాధ్యం చేసిన రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించిండు కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ. తెలంగాణ సర్కార్ నిర్వహించిన కులగణన సర్వే రోల్ మోడల్ గా తీసుకుని దేశమంతా కులగణన చేసి 50% రిజర్వేషన్ల గోడలను బద్దలు కొడతామని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ప్రకటించిండు. బడుగు బలైన వర్గాలకు అండగా ఉండడమే కాంగ్రెస్ సిద్ధాంతం అన్నాడు రాహుల్ గాంధీ. తెలంగాణలో 22 రోజుల వ్యవధిలో 45 మంది సైబర్ నేరగాళ్లను పట్టుకుర్రు తెలంగాణ పోలీసులు. సైబర్ నేరగాళ్లు దోచుకున్న 99 లక్షలను బాధితులకు రిఫండ్ చేయించిర్రు. రేవంత్ రెడ్డి సర్కారు మూసీ సుందరీకరణ పనుల్లో భాగంగా మిరాలం చెరువుపై ఐకానిక్ బ్రిడ్జి కట్టనుంది. ఇందుకు 430 కోట్లు అవుతుందని అంచనా ఎత్తుర్రు. త్వరలోనే టెండర్లు కూడా పిలుస్తారట. కేటీఆర్ బర్త్డేకు హరీష్ శుభాకాంక్షలు చెప్పకపోవడం బీఆర్ఎస్ పార్టీలో చర్చకు కారణమైంది. గతంలో హరీష్ రావు బర్త్డే కూడా కేటీఆర్ విషెస్ చెప్పకపోవడం పైన చర్చ జరిగింది. ఈ మతలబేందో వాళ్ళకే తెలియాలంటారు పబ్లిక్. తెలంగాణకు గత 18 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. అంతేకాదు గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి ఫార్మా, ఏరోస్పేస్, ఫుడ్, డిజిటల్ సర్వీసెస్ ఎగుమతులు 2.5 రెట్లు పెరిగినాయట. ఈ తెలంగాణలోని ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్లతో మళ్ళా రేపు కలుసుకుందాం. అందాక ఉంటా మరి. టాటా, బాయ్ బాయ్.